హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మెంతి కూర లేకుండా మెంతి పప్పుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1.5 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి. ఈ మెంతులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 4 నుంచి 5 ఎండుమిర్చిని వేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రేఖల్ని చిదుముకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కాసేపు నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా పసుపుని అలా కొంచెం కారంని వేసుకోండి. మనం ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బలు చింతపండుని కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టుకొని 4 విజిల్స్ రానిచ్చుకుంటే చాలండి. మెంతిపప్పు రెడీ అయిపోతుంది.